గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ముందుగా న్యూస్ కనుక చూసుకుంటే టెట్ ఫలితాలు విడుదల. గతేడాదితో పోలిస్తే తగ్గిన పాస్ పర్సెంటేజ్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 59.48% పేపర్ 2లో 31.27% మంది క్వాలిఫై అయ్యారు. గతేడాదితో పోలిస్తే పాస్ పర్సెంటేజ్ ఈసారి తగ్గింది. బుధవారం సెక్రటేరియట్లోని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి పాస్ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే గతేడాది జూన్లో విడుదలైన పరీక్షా ఫలితాలతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. పేపర్ 1కు 69,476 మంది అటెండ్ కాగా 41,327 మంది అర్హత సాధించారు. పేపర్ 2లో చూసుకుంటే 1,35,802 మంది హాజరైతే 42,384 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్లో 69,390 మందికి 23,755 మంది క్వాలిఫై అయ్యారు. అలాగే సోషల్ సైన్స్ 66,412 మందికి గాను 18,629 మంది అర్హత సాధించారు. గతేడాది టెట్ పరీక్షల్లో పేపర్ 1 67.13% క్వాలిఫై అయితే ఈసారి 59.48% తగ్గింది. పేపర్ 2లో కూడా 34.18% మంది అర్హత సాధించగా ఈసారి 31.21% మంది పాస్ అయ్యారు. తర్వాత కనుక చూసుకుంటే ఫేక్ సర్టిఫికెట్లపై పరేషాన్. డిఎస్సిలో ఉద్యోగాలపై విద్యాశాఖ అధికారుల అంతర్మథనం. ఇప్పటికే 12 మందికి అపాయింట్మెంట్ లెటర్ల నిలిపివేత, మళ్లీ పరిశీలనకు విద్యాధికారుల చర్యలు. డిఎస్సి 2024 నేపథ్యంలో జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, లాంగ్వేజ్ పండిత్, పీఈటీ కేటగిరీలో ఖాళీగా ఉన్న 878 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింది. అందులో భాగంగా ఆయా పోస్టులకు 27,360 మంది పరీక్ష రాశారు. 1:3 ప్రాతిపదికన 2,634 మంది ఎంపిక చేసి అక్టోబర్ 2 నుంచి 5 వరకు సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ మేరకు తొలుత 584 మందికి అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేశారు. మిగతా 294 మందికి అభ్యర్థులను వివిధ కారణాలతో పెండింగ్లో పెట్టారు. ఇందులో 282 మంది అభ్యర్థులు తర్వాత నియామక పత్రాలు అందజేశారు. ఇలా మళ్లీ పరిశీలనకు చర్యలు. ఎంపికైన వారిలో 12 మంది నకిలీ బోనాఫైడ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ డిఈడి చదివినట్లు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు గుర్తించారు. వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదు. ఉద్యోగాల్లో చేరిన వారిని కూడా మరోసారి విచారణ చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే నోటాను గుర్తుగా పరిగణించండి, ఎన్నికల కమిషనర్కు ఎఫ్జిజి విజ్ఞప్తి. లోకల్ బాడీ ఎన్నికల్లో నోటాను ఎన్నికల గుర్తుగా పరిగణించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎఫ్జిజి విజ్ఞప్తి చేసింది. బుధవారం ఎన్నికల కమిషనర్ రాణా కుముదిని, ఎఫ్జిజి ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి మాసబ్ ట్యాంక్లోని ఈసీ ఆఫీస్లో కలిసి వినతిపత్రం అందజేశారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే పంచాయతీ పోరుకు అధికారుల సన్నద్ధం, నామినేషన్ల సెంటర్ల ఏర్పాటుకు ఏఆర్ఓల నియామకం కోసం కసరత్తు. పంచాయతీ పోరుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించే విధంగా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పంచాయతీల వారీగా, వార్డుల వారీగా ఓటర్ లిస్టులు తయారు చేసిన అధికారులు తాజాగా నామినేషన్ సెంటర్లు, రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నియామకాల కోసం కూడా కసరత్తు చేస్తున్నారు. తొందరలోనే పంచాయతీ ఎన్నికలు వచ్చే అవకాశం అనేది ఉంది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే ఢిల్లీలో హోరాహోరీ, బీజేపీ ఆప్ల మధ్య గట్టి పోటీ, అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్. ఈ నెల 8న ఫలితాల ప్రకటన. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే చాట్ జీపీటీ, డీప్సీక్లను వాడొద్దు, ఉద్యోగులకు ఆర్థిక శాఖ ఆదేశాలు. భారత ఆర్థిక శాఖ పరిధిలో పనిచేస్తున్న
ఉద్యోగులు అధికారిక పనుల కోసం చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించవద్దని ఆ శాఖ సూచించింది. గవర్నమెంట్ డేటా గోప్యతకు ఎదురయ్యే ప్రమాదాలను ఉదహరిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. డేటా భద్రతా ప్రమాదాలను పేర్కొంటూ ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు డీప్‌సీక్ వాడకంపై ఆంక్షలు విధించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర పరికరాలలో వాడుతున్న ఏఐ యాప్లు డేటా భద్రత, గోప్యతకు భంగం కలిగించే భయాందోళనే అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తర్వాత న్యూస్ చూసుకుంటే ట్యూషన్ ఫీజును ఏటా పెంచుకోవచ్చు. 3 ఏళ్లకోసారి రుసుములపై సమీక్ష. సౌకర్యాల ఆధారంగా 5 కేటగిరీలుగా స్కూళ్ల విభజన. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ సిఫార్సులు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజును సంవత్సరానికి ఒకసారి పెంచుకోవచ్చు. వినియోగదారుల ధరల సూచి (సిపిఐ) ఆధారంగా ఈ పెంపు శాతాన్ని నిర్ణయించాలి. ఫీజుల నియంత్రణను నియమించే కమిషన్ 3 ఏళ్లకొకసారి రుసుములను సమీక్షించి సవరిస్తుందని, ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. ఈ ప్రైవేటు పాఠశాలలను 5 కేటగిరీలుగా విభజించాలి. రాష్ట్రంలో సుమారు 11,500 ప్రైవేటు పాఠశాలలున్నాయి. పాఠశాలలకున్న స్థలం, ప్రయోగశాలలు, డైనింగ్ హాల్, క్రీడాస్థలం వీటి ఆధారంగా ఈ 5 కేటగిరీలుగా విభజించాలని నిర్ణయం అనేది చేశారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే టీజీ EBSET 2025 అభ్యర్థులకు అవగాహన. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహణకు యోచన. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీజీ EBSET 2025కు ఆన్లైన్ దరఖాస్తు. సిలబస్, ప్రిపరేషన్ అంశాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో EBSETకు దరఖాస్తుకు మొదలు కానుండగా తొలుత అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల విద్యాలయాల్లో 12వ తరగతి విద్యార్థులకు అవగాహన శిబిరాలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే యూజీసీ కొత్త రూల్స్ విరమించుకోవాలి. బెంగళూరులో 6 రాష్ట్రాల ప్రతినిధుల ఎయిర్ భేటీ. తెలంగాణ నుంచి అటెండ్ అయిన మంత్రి శ్రీధర్ బాబు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రూపొందించిన కొత్త నిబంధనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. బెంగళూరులోని కర్ణాటక హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమయ్యారు. దీనిలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు తెలంగాణ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తదితరులు హాజరయ్యారు. తర్వాత న్యూస్ చూసుకుంటే పడిపోతున్న వర్సిటీల ప్రమాణాలు. యూజీసీ ప్రతిపాదించిన సంస్కరణలు అమలులోకి వస్తే ఎంతో కీలకమైన వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో రాష్ట్రాలకున్న హక్కు లుప్తమవుతోంది. వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలతో పోలిస్తే భారత్ ఎంతో వెనుకబడి ఉంది. ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచిన యూనివర్సిటీలు పలు రుగ్మతలతో కనబడుతున్నాయి. గతేడాది న్యూస్ అనలిటికా సంస్థ ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల్లోని 1740 యూనివర్సిటీల్లో అధ్యయనం చేసి ర్యాంకులు ఇస్తే అందులో గ్లోబల్ టాప్ 25 గానీ, ఆసియాలో టాప్ 10లో గానీ ఇండియాలోని ఏ యూనివర్సిటీ లేదు. ఎస్సీ కొత్త కేటగిరీల వారీగానే EBSET అప్లికేషన్లు ఇకపై అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ అమలు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా విద్యాలయాల్లో అడ్మిషన్లు చేపట్టేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతుంది. దీనికోసం వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియలో వివరాలు సేకరించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుకు జీవోలు ఇస్తే అమలు చేయాలని, లేదంటే పాత విధానంలోనే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యింది. తర్వాత చూసుకుంటే సివిల్స్, గ్రూప్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి జనరల్ స్టడీస్. ప్రాచీన కాలంలో ప్రధాన ఓడర్ ఏవో అని చెప్పి ఇచ్చారు. అలాగే వెలుగు సక్సెస్లో ప్యారిస్ సదస్సు గురించి, ఆమ్ర వర్షాలతో చెడు ప్రభావాలు, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్, ప్యారిస్ సదస్సు వీటి గురించిన సమాచారం అనేది ఉంది. తర్వాత టెట్ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి సైన్స్ మెథడాలజీకి సంబంధించిన మాదిరి ప్రశ్నలు మరియు వాటికి సంబంధించిన సమాచారం, ఎక్స్ట్రాపోలేషన్ దేనికి సంబంధించి అని ఇచ్చారు. తర్వాత గ్రూప్స్ ఇతర
పోటీ పరీక్షల ప్రత్యేకంగా జనరల్ స్టడీకి సంబంధించి ససన్ థర్మల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? వీటికి సంబంధించిన సమాచారం మరియు మాదిరి ప్రశ్నలు, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. వాటి ద్వారా మీరు ఈజీగా జాయిన్ అయ్యి వీటిని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.